రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ రైతులకి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. తాజాగా భారత వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్ మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విపరీతమైన ఎండలతో పాటుగా అకస్మాత్తుగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు, పిడుగులతో, మెరుపులతో, ఉరుములతో కూడిన వర్షాలు విరుచుపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో టెంపరేచర్స్, ఉష్ణోగ్రతలు 39 నుంచి గరిష్టంగా 41 డిగ్రీల టెంపరేచర్స్ దాటిపోయాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే టెంపరేచర్స్ 41 దాటిపోవడం గడిచిన 26 సంవత్సరాల్లో ఇదొక రికార్డు. ఇంకా టెంపరేచర్స్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. విపరీతంగా వస్తున్న ఎండలతో పాటుగా ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్కడికక్కడే వర్షాలు నమోదవుతా ఉన్నాయి. తాజాగా రాయలసీమలో 41 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. సింగరేణి ప్రాంతంలో కూడా 39 డిగ్రీల టెంపరేచర్స్ దాటిపోయాయి. తెలంగాణలోని నిర్మల్లో 40.6 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతా ఉన్నాయి. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన అకాల వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది. గడిచిన 48 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న హార్వెస్ట్ చేసిన మొక్కజొన్న, హార్వెస్టింగ్కి సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, పసుపు పంట, ఇలా అనేక పంటలు దెబ్బతినిపోయాయి. మామిడి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. రైతు సోదరులు హార్వెస్ట్ చేసిన పంటలు తడవకుండా కాపాడుకోవాలి. అకస్మాత్తుగా సాయంత్రానికి వర్షాలు విరుచుకుపడే ప్రమాదం ఉంది. పగలంతా విపరీతమైన ఎండ, అప్పటికప్పటికే ఈదురు గాలులు, 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలు, ఉరుములు, పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు, తెలంగాణలో వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ ఈరోజు మరో రిపోర్ట్ రిలీజ్ చేయబోతుంది సాయంత్రానికి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.